This video is for educational and informational purposes only. Please do your own research before applying. తెలంగాణలో 14,000 పోలీసు ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు. ఇందులో కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నవి, ఎస్ఐ వేకెన్సీస్ కూడా ఉన్నవి. సో ఈ వీడియోలో ఆ వేకెన్సీస్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషను, ఏజ్ లిమిటు, ఎంత శాలరీ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నోటిఫికేషను, ఎవ్రీథింగ్, ఇంపార్టెంట్ డేట్స్, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు విద్యుత్ శాఖలో చేసే ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. సెలెక్ట్ అయిన వారికి ఈ ఉద్యోగాలకి 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. సో వితిన్ 1 వీక్లో మీకు సెలెక్షన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఈ జాబ్స్కి కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న టీజీపీఆర్బీ అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. సో మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.tgprb.in వెళ్ళి వచ్చాక మీరు నోటిఫికేషన్ వచ్చాక క్లియర్గా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న అథారిటీ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి మీకు టీజీపీఆర్బీ వాళ్ళు, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే రిక్రూట్మెంట్ చేస్తారు. ఇది స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. మీకు తెలంగాణలోనే అంటే పోస్టింగ్ మొత్తం సెలెక్ట్ అయితే మీరు తెలంగాణలోనే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో పోస్టింగ్ పొందొచ్చు. 14,000 వరకు వేకెన్సీస్ ఉన్నవి. సో ఎవ్రీథింగ్, సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్, శాలరీ డేట్స్, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ చూడండి. ఎస్ఐ ఉద్యోగాలకి ఏదో ఒక డిగ్రీ పూర్తి చేస్తే చాలు వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అది ఎవరైనా సరే, మేల్ అయినా ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఏ డిగ్రీ పూర్తి చేసినా సరే మీరు ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే 10+2 క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ఎస్ఐ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉండేవాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఎందుకంటే ఈ డిగ్రీ చదివేవాడు ఖచ్చితంగా ఏదో ఇంటర్ ఏదో ఒక చేసి వెళ్ళి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళు 2 ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. కానిస్టేబుల్కి మాత్రం 10+2 అర్హత మినిమం అయితే ఉండాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్కి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి జనరల్ వాళ్ళకి. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఇందులో కేటగిరీని బట్టి అంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు అలా మీకు 5 ఇయర్స్ వరకు ఏజ్లో 3 నుంచి 5 ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే వాళ్ళకు కూడా అడిషనల్గా ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తూ ఉంటారు. నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఎస్ఐ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పేనే 42,300 ఉంటుంది. అంటే మీకు బేసిక్ పేనే 42,300 ఉంటుంది. వీటికి అడిషనల్గా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే నెలకి 50,000 వరకు జీతం అయితే పొందొచ్చు. అదే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే బేసిక్ పేనే 29,760 రూపీస్ ఉంటుంది. వీటికి అదనంగా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు 33,000కి పైగా జీతం అయితే నెలకు పొందొచ్చు. ఈ అంటే పోస్టులను బట్టి కూడా కొన్ని వేకెన్సీస్కి శాలరీ ఇంకా ఎక్కువ ఉంటుంది. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ వేకెన్సీస్కి 35,000 వరకు, టీఎస్ఎస్పీ ఎస్ఐ వేకెన్సీస్ కూడా మీ శాలరీ అనేది మినిమం అయితే ఎస్ఐకి సెలెక్ట్ అయితే 50,000, కానిస్టేబుల్కి సెలెక్ట్ అయితే 33,000 శాలరీ అయితే మీరైతే పొందొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. మొత్తం ఎంసీక్యూ టైప్లోనే ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ దానిలోనే ఉంటుంది. మీకు ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దాని తర్వాత పిఎంటీ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎంసీక్యూ టైప్లో ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఇదంతా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఇది అయిపోయాక దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి దీనిలో అలా మీకు అంటే స్టెప్ బై స్టెప్ మీరు క్వాలిఫై అవుతూ వెళ్ళాల్సి ఉంటుంది.
సో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్కి కానీ ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది. కాకపోతే ఎస్ఐకి కొంచెం డెప్త్గా అడుగుతారు, ఎందుకంటే అది గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ కాబట్టి. కానిస్టేబుల్కి కొంచెం ఎస్ఐ కంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో చూడండి, మీకు నేచర్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ప్రిలిమ్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. కేటగిరీని బట్టి వీటికి కూడా కట్ ఆఫ్ ఉంటుంది. సో టోటల్ మీకు క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 hours డ్యూరేషన్ ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ ఉండదు. ఎస్ఐ కానిస్టేబుల్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉందంటే నెగిటివ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా, హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి, అర్థమెటిక్ నుంచి, రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అలా మీకు 100 క్వశ్చన్స్ ఏమో అర్థమెటిక్, రీజనింగ్, 100 క్వశ్చన్స్ ఏమో జనరల్ స్టడీస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ప్రిలిమినరీ క్వాలిఫై అయితే సరిపోతుంది. దీంట్లో ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళకు పిఎంటీ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అంటే మెన్ అయితే ఖచ్చితంగా మెన్లో జనరల్ వాళ్ళకి, అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి తప్ప మిగతా వాళ్ళందరికీ మెన్లో 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మ్యాక్సిమం మీకు చెస్ట్, తెలంగాణలో చెస్ట్ అయితే ఏం చెక్ చేయరు. కాకపోతే మీకు ఎక్స్పాండ్ చేయకముందు 86 నుంచి ఎక్స్పాండ్ చేస్తే 91 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ అయితే మ్యాక్సిమం తెలంగాణ ఈవెంట్స్లో అయితే చెస్ట్ అయితే ఎక్కడ ఉండదు, లాస్ట్ టైం కూడా పెట్టలేదు. ఇంకా ఎస్టీలో మెన్కి వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో జనరల్ వాళ్ళకి 167.6 సెంటీమీటర్స్ అయితే మినిమం హైట్ ఉండాలి. తర్వాత ఉమెన్లో జనరల్కి అయితేనేమో 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఎస్టీలో ఉమెన్స్కి అయితేనేమో 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. హైట్ అయితే కంపల్సరీ చెక్ చేస్తారు. హైట్ లేకపోతే మాత్రం మీరు అక్కడే డిస్క్వాలిఫై అవుతారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మీకు పిఎంటీ కానీ పీఈటీ కానీ రెండు ఒకటే రోజు ఉంటుంది. గ్రౌండ్కి వెళ్తారు. ఫస్ట్ మీకు పిఎంటీ అంటే హైట్ అవన్నీ చెక్ చేసి దాని తర్వాత మీకు ఇవన్నీ కండక్ట్ చేస్తారు. ఈ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మెన్ అయితే 1600 మీటర్స్ని రన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు లాంగ్ జంప్ ఉంటుంది, అలాగే షార్ట్ పుట్ కూడా ఉంటుంది. ఉమెన్స్కి అయితేనేమో 800 మీటర్స్ని రన్ చేయాలి. ఉమెన్స్కి కూడా లాంగ్ జంప్ ఉంటుంది, ఉమెన్స్కి కూడా షార్ట్ పుట్ ఉంటుంది. కాకపోతే ఉమెన్స్కి అంటే టైం లిమిట్ కూడా ఉంటుంది. మెన్ అయితే 7.15 సెకండ్స్లో అలా రన్ చేయాలనుకుంటా. అంటే మినిమం అది మ్యాక్సిమం టైం, ఆ టైం కంటే బిలోనే రన్ చేయాలి. ఇంకా మీరు ఎంత తక్కువ టైంలో రన్ చేస్తే మీకు అన్ని మార్క్స్ అయితే పెంచుతూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక టేబుల్ కూడా ఉంటుంది. మీరు ఆ టేబుల్ కావాలని చెప్పి కింద కామెంట్స్లో తెలిపారంటే ఖచ్చితంగా నేను మన టెలిగ్రామ్లో, వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను. లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది ఆ టేబుల్కి సంబంధించి, అంటే ఎన్ని మినిట్స్లో రన్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి. ఈ లాంగ్ జంప్, షార్ట్ పుట్ అయితే క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటాయి. ఉమెన్స్కి కూడా సేమ్ 800 మీటర్స్ని ఒక టైం లిమిట్లో రన్ చేస్తే మీకు మార్క్స్ అలాట్ చేస్తుంటారు. ఈ లాంగ్ జంప్, షార్ట్ పుట్ అయితే మీకు క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటాయి. అంటే లాస్ట్ టైం అయితే ఇదే ప్యాటర్న్ ఉండే, ఖచ్చితంగా ఈసారి కూడా మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్ అయితే ఉండొచ్చు. తర్వాత మీకు ఈ కానిస్టేబుల్కి ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 hours డ్యూరేషన్, సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే కొంచెం డెప్త్గా అడగొచ్చు. మీకు ప్రిలిమ్స్లో క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఇది పోలీస్ కానిస్టేబుల్కి మెయిన్స్ మాత్రం, ఫైనల్ ఎగ్జామ్ మాత్రం దీన్ని బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఒక ఈవెంట్స్లో మార్క్స్ అనేటివి కొన్ని పోస్టులకు తీసుకుంటారు. సివిల్కి అయితే ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది, మెయిన్స్ మార్క్స్నే ఫైనల్ సెలక్షన్ కోసం తీసుకుంటారు. అదే ఏఆర్ కానీ, టీఎస్ఎస్పి కానీ, ఇవి పోస్టులు ఉంటాయి కదా, పోస్టులను బట్టి మీకు తీసుకుంటుంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి డీటెయిల్గా అంటే ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, ఏ పోస్ట్కి ఎలా తీసుకుంటారు, సివిల్కి ఎలా ఉంటుంది, ఏఆర్కి ఎలా తీసుకుంటారు, మార్క్స్ ఎన్ని ఉంటాయి, అసలు ఎన్ని మినిట్స్లో రన్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇది కూడా కొంచెం డీటెయిల్గా మీరు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి, ఏ దాని గురించి డౌట్స్ ఉంటే దాని గురించి కామెంట్ చేసి మీరు దానికి లైక్ చేశారంటే నేను ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను. సో కానిస్టేబుల్ అయితే మీరు దీని ఫైనల్ ఎగ్జామినేషన్నే బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు సబ్ ఇన్స్పెక్టర్కి మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే దీనిలో మీకు టోటల్ 4 పేపర్స్ ఉంటాయి. ఎస్ఐకి మెయిన్స్ 4 పేపర్స్ ఉంటాయి. 200 మార్క్స్ జనరల్ ఉంటుంది, 200 మార్క్స్ అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. దాని తర్వాత 100 మార్క్స్ మీకు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ అంటే ఏంది అంటే తెలుగు పేపర్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. అంటే ఈ డిస్క్రిప్టివ్లో ఏమడుగుతారంటే క్వాలిఫైయింగ్ నేచర్, ఈ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అంటే మీకు ఖచ్చితంగా బేసిక్స్ అన్న రాయడం తెలియాలి. ఒక లెటర్ ఎలా రాయాలి, ఒక ప్రీసిస్ కానీ, ఒక ఏదన్నా ఒకటి మీకు చిన్న చిన్న గ్రామర్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ కూడా అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఒక స్టేషన్కి సెలెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఒక కేసు రాసుకోవడానికి కానీ ఇదంతా ఖచ్చితంగా రావాలి. కాబట్టి అందుకోసం మీరు ఒక లెటర్ ఎలా, ఇవన్నీ బేసిక్ సంబంధించి 100 క్వశ్చన్స్ ద్వారా మీకు డిస్క్రిప్టివ్ ఉంటుంది. అండ్ మీకు 200 క్వశ్చన్స్ ఏమో జనరల్ స్టడీస్ నుంచి, 200 క్వశ్చన్స్ ఏమో అర్థమెటిక్, రీజనింగ్ నుంచి అడుగుతారు. అవి రెండే బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు ఎస్ఐకి టోటల్ 400 మెయిన్స్ 400కి ఉంటుంది. 200 జనరల్, 200
అర్థమెటిక్, రీజనింగ్ 2 కలుపుకొని 400 మార్క్స్‌కి బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫీ కూడా మీకు ఛార్జ్ చేస్తుంటారు. ఈ మ్యాక్సిమం ఇది ఎస్ఐకి అనుకుంటా. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 500 ఉంటుంది. ఓబీసీ జనరల్ వాళ్ళకి 1000 ఉంటుంది. అదే కానిస్టేబుల్కి అయితేనేమో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 400, జనరల్ ఓబీసీ వాళ్ళకు 800 అలా ఉంటుంది అనుకుంటా. ఇంకా డీటెయిల్గా నోటిఫికేషన్ వచ్చిందాక నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఇది అఫీషియల్గా టీజీపీఆర్బీ వాళ్ళే, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే ఛార్జ్ చేస్తారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాక్చువల్గా మీకు రీసెంట్గా ఒక 1 వీక్ ఆ టైంలో మన డీజీపీ గారు అయితే ఒక ప్రెస్ మీట్లో చెప్పారు 14,000 వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయని చెప్పి. ఖచ్చితంగా మార్చ్ నుంచి ఏప్రిల్ లోపే 100% ఈ 2026లో ఏప్రిల్ లోపే ఈ 14,000 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఎవరన్నా ప్రిపరేషన్లో ఉంటే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా చదవండి. 100% ఏప్రిల్ లోపే వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చిన ఒక 9 to 12 మంత్స్లోనే రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ చేసి మీకు ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఏప్రిల్ లోపే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే, ఒకవేళ వచ్చాక ఎలా అంటే మీరు ఖచ్చితంగా ఈ tgprb.inలోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ వచ్చాక డీటెయిల్ వీడియో కావాలి 100%, అలాగే అసలు ఎలాంటి పోస్ట్ ఉంటే ఎలా అనుకునే వాళ్ళు వీడియోని లైక్ చేసి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అప్లికేషన్ డీటెయిల్ వీడియో కావాలనుకునే వాళ్ళు డీటెయిల్ వీడియోని కామెంట్ చేయండి. ఎలాంటి పోస్ట్ ఉంటాయని అనుకునే వాళ్ళు ఎలాంటి పోస్ట్ ఉంటాయని కామెంట్ చేయండి. నేను మీ రెస్పాన్స్ని బట్టి వాటికి తగ్గట్లు వీడియోస్ అయితే చేస్తుంటాను. ఇందులో ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఫోటో, సిగ్నేచర్ అన్నీ అప్లోడ్ చేసి కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అది చేసేసి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్నాక కూడా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు tgprb.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. మీకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు, అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేషన్లో లేదు. నోటిఫికేషన్ వచ్చినాక మీకు లింక్ అనేది ఇక్కడ నుంచి యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ అయితే 14,000 ఉద్యోగాలకి చేయబోతున్నారు. ఈ విషయాన్ని డీజీపీ గారు, మన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు అయితే మీకు అఫీషియల్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారు. 14,000 కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలు అని చెప్పి. ఇందులో మ్యాక్సిమం ఎస్ఐ ఎక్కువ ఉంటుంది, అందులో కూడా సివిల్ ఎక్కువ ఉండబోతున్నవి. కానిస్టేబుల్ ఎక్కువ ఉంటాయి, అందులో సివిల్ ఎక్కువ ఉండబోతున్నవి. ఎస్ఐలు అయితే ఒక 300 నుంచి ఒక 500 మధ్యలో ఉండొచ్చని ఒక న్యూస్ అయితే ఉంది. సో 14,000 పోలీస్ ఉద్యోగాలకైతే అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. మార్చ్ ఏప్రిల్ లోపే వస్తుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డీటెయిల్ వీడియోనా ఏది కావాలని చెప్పి కింద కామెంట్స్లో తెలిపారంటే నేను ఖచ్చితంగా డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తూ వెళ్తాను. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే